మీరెందుకు చూపించలేకపోయారు? దూలిపల్లి నరేంద్ర గారు ఎక్కడ 1600 కొన్నారు. ఆ సరుకు మీరు చూపించలేరా? చూపించలేకపోయారు. 100 సార్లు మొత్తుకున్నాం సార్. ఎవరు వెళ్తారు సంగం డైరీకి? అదొక పాపాల పుట్ట అయితే దాని దగ్గరికి ఈ ప్రభుత్వాన్ని పంపించగలిగే శక్తి ఇంకా నా దగ్గర లేదు. మా ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం. మీ ప్రభుత్వంలో కూడా సంఘం డైరీలో అది ఉంది ఇది ఉంది అంటూ రైట్ చేయడం అని ఆల్మోస్ట్ నరేంద్ర గారిని అరెస్ట్ కూడా చేసినట్టున్నారు కేసుకు సంబంధించి. దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం అప్పుడు గవర్నమెంట్ చేసింది. ఇప్పుడు మరి స్థానిక పోరాటం చేశారు, వదిలేశారా? ఇప్పుడు సంఘం డైరీలో అక్రమాలు ఏం కనపడట్లేదా? సంఘం డైరీలో అక్రమాలు ఉన్నాయా అంటే అక్రమాలు లేవు సార్. టోటల్గా గ్రాబింగ్. అసలు సంఘం డైరీనేమో మీది, రైతులది. మీతో పాటు ఒక 100 మందో 1000 మందో రైతులు సహకార సొసైటీగా ఏర్పడి పెట్టుకున్నటువంటి డైరీని నేను సొంతం చేసుకున్నా. ధూళిపాళ నరేంద్ర అనే నేను సొంతం చేసుకుని నేను పాలన చేస్తున్నా. అంత అమాయకంగా ఉన్నారు సార్. అమాయకంగా అంటే ఎక్కడ ఏమి లూప్ హోల్ ఉందో తెలియదు సార్. చట్టాన్ని మార్చారు, కంపెనీ లిమిటెడ్ చేశారు సార్. అది సంఘం డైరీ కన్జ్యూమర్స్ ఏదో సంథింగ్ కంపెనీ లిమిటెడ్ అని పెట్టారు. దీంట్లో సింపుల్ ఫెనామినా సార్. ఆయన కూడా పాపం అబద్ధం చెప్పడు. ఏమంటాడు? ఇప్పటికీ రైతులదే అంటాడు. రైతులదే, అది వాస్తవమే. పెత్తనం మొత్తం ఇతని దగ్గర గుత్తాధిపత్యం అంతా ప్రైవేట్ లిమిటెడ్ లాగా చేసుకుని సింగిల్ స్ట్రోక్ తోటి ఎంత లావు చెక్ అయినా పాస్ చేసుకునేది పెట్టుకున్నాడు. అంటే ఒక 2000 కోట్ల రూపాయలు వ్యాపారం జరిగితే ఈ సంవత్సరం ఒక 200 కోట్ల రూపాయలు వస్తే 10 కోట్లేమో ప్రజలకు పంచి పెడతాడు ఆ రైతులకి. 190 మనీ లాండరింగ్ ద్వారా బయటకు వెళ్ళిపోద్ది. ఇంకో 10-15 ఏళ్ళు వైట్ మనీ ఆన్ పేపర్ ఉంటుంది. ప్రాఫిట్స్ ఎంత, లాసెస్ ఎంత ఏంటి తెలుస్తుంది. ఎట్లా బయటికి పంపించేస్తారు సార్? అంటే దీనికి అది మాట్లాడుకుంటే అదే ఒక సబ్జెక్ట్ అవుతుంది, కానీ 100% బయటకు వెళ్తుంది. ఇదేంటంటే రైతులకి మినిమం 5 పైసలు 10 పైసలు లాభాలు పంచుతున్నాడు. వందలాది కోట్ల రూపాయలు దోచేస్తున్నాడు. నా క్లెయిమ్ అదే ఇప్పటికి కూడా. ఎలిగేషన్ అది. ఎలిగేషన్ ఆధారాలు ఉన్నాయా? 100% ఆధారాలు అవసరం ఇప్పుడు బయట పెడతాను. ఒకటి. రెండోది నేనేమంటానంటే కోఆపరేటివ్ డైరీ ఇంతకుముందు 10-12 మంది చైర్మన్లు చేశారు. అది పుట్టిన దగ్గర నుంచి 50 ఏళ్ల చరిత్రలో. ధూళిపాళ నరేంద్ర గత 10-12 ఏళ్ళ నుంచి ఎందుకు మారడు? అసలు ఎందుకు నీకు అంత ఆసక్తి? ప్రతి 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒకసారి ఒక రైతుని చేయి. నేను ఇప్పటికీ అంటుంది ఏంటంటే సార్, నీ దగ్గర నీతిపరుడు అయితే నీకు శాసనసభ్యత్వం, నువ్వు సంఘం డైరీ చైర్మన్ కోసం మంత్రి పదవి వదులుకున్నాడు. ఇది జగమెరిగిన సత్యం. ఏముంటుంది సార్ దాంట్లో? రైతులతో పక్షాన్ని రైతులంతా కలిసి ఆయన ఎన్నుకుంటే ఆయన ఉండరు అక్కడ. అది కైండ్ ఆఫ్ వారి పార్టీ వారికి చెప్పింది ఏంటంటే సంఘం డైరీ నువ్వు వదిలేస్తే నీకు మంత్రివర్గంలో స్థానం ఇస్తామన్నారు. దాన్ని వదులుకున్నాడు, కానీ దీన్ని వదులుకోలే. 100కి 100 పాళ్ళు ఇది లాభసాటైన వ్యాపారం. రూపాయి పెట్టుబడి లేదు ఇస్తుంది. మొత్తం రైతులు పెట్టుకున్నటువంటిది ఈయన గ్రాప్ చేసుకుని సొంత పెత్తనంతో నడిపిస్తున్నాడు. 1 మ్యాన్ షోగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దాని పక్కనే ఉన్నటువంటి దాని స్థలంలో ఒక హాస్పిటల్ కట్టి దాని పేరు డివిసి హాస్పిటల్ అని పెట్టాడు. ధూళిపాళ వీర చౌదరి హాస్పిటల్. దాని పెత్తందారులు ఎవరు? రైతులు లేరే. వారి కుటుంబానికి సంబంధించిన మహిళలే దాన్ని నడిపిస్తారు. వాళ్ళ ఇంట్లో డాక్టర్లు ఒకళ్ళు 2 ఉన్నారు, వారి శ్రీమతి ఉన్నారు, వాళ్ళు నడిపిస్తారు. అది ఎట్లా సాధ్యపడుతుందండి? ప్రైవేట్ సొసైటీలో మెంబర్స్ గా ఉన్న రైతులకి ఎవరికి లేని అబ్జెక్షన్. సొసైటీ ఫామ్ అయినప్పుడు సొసైటీలో వాళ్ళంతా కలిసి ఎన్నుకుంటారు, ఒక బాడీ ఉంటుంది, అది సిస్టమ్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా. వాళ్ళు ఎవరికి లేని అబ్జెక్షన్ మీకు ఎందుకు వస్తుంది? అబ్జెక్షన్ లేదని మీరు అనుకోవద్దు సార్. 100కి 100 పాళ్ళు అబ్జెక్షన్ ఉండి ఉంటుంది. అయితే నేనేమంటానంటే ఒక్కోసారి పెట్టుబడి పెట్టేటప్పుడు సహకార సొసైటీలో ఆ రోజు పెట్టింది వాళ్ళు 100 రూపాయలు 1000 రూపాయలు అయి ఉంటుంది. అది కాలానుగుణంగా కోట్లు అయిపోయింది. వాళ్ళకి అంచనాలు లేకపోవచ్చు, లేకపోతే జనరేషన్స్ మారిపోయి ఉండొచ్చు. ఇప్పుడు 50 ఏళ్ళు అయిందంటే జనరేషన్స్ మారిపోయి ఉండొచ్చు. ఇది గుత్తాధిపత్యం కింద దీనికి వచ్చిన దాన్ని క్వశ్చన్ చేయడానికి ఇంకా రైతులు అక్కడ పురికొలకపోవచ్చు, ప్రభుత్వం అనుకూలంగా ఉండకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ రైతులు మొత్తం సరేనండి, నేననేది మీరన్నది నేను ఒప్పుకుంటాను అనుకోండి. ధూళిపాళ నరేంద్రని దీన్ని వదిలేసి ఇది రైతులు కదా, రైతులు ఎందుకంటే సమర్థవంతులు లేరా? ఎందుకు నువ్వు మార్చట్లేదు చైర్మన్ని? వేరే వాళ్ళని ఎందుకు పెట్టట్లేదు? పక్కన ఒక మాజీ మంత్రి ఉన్నాడు, ఈ పక్కన ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఎమ్మెల్యే గెలిచాడు, అవతల జడ్పీసీ ఒక ఆయన గెలిచాడు. తలొక టర్మ్ ఎందుకు చేయట్లేదు? నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు మంత్రి వర్గాన్ని కూడా ఎందుకు వదులుకున్నావు చెప్పండి? మంత్రి పదవిని కూడా ఆయన వదులుకున్నాడు. మీకు ఎట్లా తెలుసు సార్ తెలుగుదేశం పార్టీలో ఆయన మంత్రి పదవి ఆఫర్ చేశారని, ఆయన వదులుకున్నాడని? అని మీరు స్పెక్యులేషన్. కానీ ఎట్లా? పాపం నాకు తెలుసు ఆయన మంత్రి పదవికి ఆస్పైరింగ్ పర్సనాలిటీ, కమ్యూనిటీ ఈక్వేషన్ లో మంత్రి పదవి రాలేదేమో అనేది జనరల్ గా ఉన్న స్పెక్యులేషన్. ఎట్లా ఇంకా అంటే 2014 పూర్వం సంగతి అట్లా పెడతాడు. 2014లో ఆయన మంత్రి కాలేకపోయాడు. పత్తిపాటి పుల్లారావు గారు అయ్యారు. మరలా మొన్న అవ్వలేకపోయాడా? దీనికి ప్రధానం లోకేష్ గారు జిల్లా నుంచి ఉన్న తర్వాత ఇంకొక అమ్మ ఎట్లా ఇస్తారు సార్ అక్కడ? నేననేది సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అండి, ఒకటి. సీనియర్ మోస్ట్ అయితే అవ్వడనుకుంటే ఈ మధ్య మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఉద్యమాలు చేశాడు తెలుసా మంత్రివర్గం కోసం. అవునా? వాళ్ళ మండలాధ్యక్షులు వాళ్ళ మండలంలో మీటింగులు పెట్టి
ధూళిపాల నరేంద్ర గారిని వెంటనే మంత్రివర్గంలోకి తీసుకోవాలి ఉద్యమాలు కూడా చేశాడండి. మరి అప్పుడు వదులుకున్నట్టు ఎట్లా అదే ప్రయత్నం చేస్తున్నాడు కదా. మంత్రివర్గం అడుగుతా ఉన్నాడు, రెండు కావాలి, అవ్వ కావాలి బువ్వ కావాలి. వాళ్ళే ఉంటున్నారంటే అవ్వ కానీ బువ్వ కానీ ఒకటే ఖాయమంటున్నారు, ఇది ఇచ్చేయమంటున్నారు. దీంట్లో వేరే వాళ్ళకి వేరే స్వార్థం ఉంది, వేరే ఆయనకి ఇది ఇస్తే వాళ్ళు ఏదో సర్దుకుంటారు, ఇంకోటి ఇది వదలడు అది వదలడు అన్నాడు. అది జరుగుతున్న విషయం. అంటే దీన్ని కొన్నిటికి ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ నేను ప్రూవ్ చేయగలనా లేదా అంటే నేను చేయలేకపోవచ్చు. వాస్తవాలు అవి. మరి సీనియర్ మోస్ట్ ఆయనకి ఎందుకు మంత్రివర్గంలో కాలేదండి? 7 సార్లు పోటీ చేసిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో 1-2 సార్లు పోటీ చేసిన వాళ్ళే పెద్ద పెద్ద ఉప ముఖ్యమంత్రులు చేసేస్తే ఈయనకి ఎందుకు ఇవ్వట్లేదు? ఈ రోజు నీకు కమ్యూనల్ కాంబినేషన్ వచ్చింది. మన పుల్లారావు సమయంలో ఎందుకు ఇవ్వలేదు? పుల్లారావు ఈయనకంటే జూనియరే కదా, మరి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఖచ్చితంగా సంఘం డైరీనే ప్రధానమైన కారణం. నేను అడుగుతుంది ఏంటంటే ఇక్కడ సంఘం డైరీ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా స్టాండ్ ఒకటే. ఏంటది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేను కానీ వేరే వ్యక్తి కానీ సంఘం డైరీకి చైర్మన్ అవ్వాలనుకోవడం లేదు, అవలేం కూడా. అవలేరు. ఎందుకంటే అది రైతులతో కూడింది, ఆ రైతుల్లో ఒకళ్ళు కావాలనేది. ధూళిపాల నరేంద్ర కాక వేరే రైతు ఎవరైనా ఆ సంఘం డైరీకి చైర్మన్ వేస్తే కొంతవరకు ధర్మబద్ధంగా నడుస్తూ వాళ్ళు లాభం పొందడానికి అవకాశం ఉంటుంది అనేదే మా క్లెయిమ్. ఒక వ్యక్తి ఇలా దోపిడీ చేయడం సహకార సొసైటీని ధర్మం కాదనేది నా పోరాటం. ఆయన ప్రత్యర్థిగా అతను చేసినటువంటి లోటుపాట్లు లేకుంటే రైతులకు చేస్తున్నటువంటి, ఇప్పుడు పొన్నూరు నియోజకవర్గం మొత్తం రైతు ఓరియంటెడ్ సార్. అక్కడికి వెళ్ళి నేను గతంలో కూడా దులిపల్లి కేసులు అయినాయి, చాలా రైట్స్ అయినాయి, అవన్నీ. ఇప్పుడు ఏ సందర్భంలో కూడా నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు ధూళిపాల నరేంద్ర సంఘం డైరీలో డబ్బులు తింటున్నాడు అని సొసైటీకి సంబంధించిన ఒక్క రైతు కూడా కంప్లైంట్ చేయడం నేను ఇలా. మొత్తం అంతా ఆయనకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఎవరో ఒక్కరు ఇద్దరు అసంతృప్తి, ఒక ఫ్యామిలీలోనే అందరూ ఇంటాక్ట్ గా ఉండడం సాధ్యం కాదు. అలాంటి మొత్తం సొసైటీలో ఒక్కడని వ్యతిరేకంగా నేను అంటుంది ఇదేనండి. జనరేషన్స్ టుగెదర్ వీళ్ళు దాన్ని గుత్తాధిపత్యంలోకి వచ్చారు కనుక ఈరోజు క్వశ్చన్ చేసేవాళ్ళు లేడని మీరు అనుకుంటున్నారు. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతని మీద కేసు పెట్టడం, ఇతన్ని అరెస్ట్ చేయటం స్ట్రాటజీలో లోపమని నేను అనుకుంటాను. కారణం ఎందుకంటే ఆ రోజున రైతుల పక్షాన మనం ఉంటే రైతులే వచ్చేవాళ్ళు అండి క్లెయిమ్ చేసుకుంటానికి. 100% రైతులు ఆ రోజు మీరన్నారే కంప్లైంట్ చేయలేదు అనేది. ఖచ్చితంగా సంఘం డైరీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల్లో వాళ్ళు తెలుగుదేశం అయినప్పటికీ, లేకుంటే ధూళిపాల నరేంద్ర బంధువులు అయినప్పటికీ, సామాజిక వర్గం అయినప్పటికీ కూడా వారి పక్షాన ఈ డైరీ వాళ్ళకి అప్పచేయడమే ప్రధాన విధి అంటే ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. సో 6 సార్లు 9 సార్లు పోటీ చేసి 6 సార్లు ఈయనను వాళ్ళ తండ్రి 2 సార్లు కట్టిన నియోజకవర్గంలో సప్రెషన్ గురయ్యారు కనుక వాళ్ళు బయటికి రావడం లేదు. ఖచ్చితంగా 100% అండి, దాంట్లో డౌటే లేదు. ఆ సంఘం డైరీని ధర్మబద్ధంగా ఏ రైతులైతే పెట్టుకున్నారో వాళ్ళ వారసుల్లో ఒకటి చైర్మన్ కావాలనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి మురళీకృష్ణ ఎయిమ్. బికాజ్ అది నాకు లోకల్ ఇష్యూ అయినా అది ఆంధ్రప్రదేశ్లో విస్తృత స్థాయి అనేటువంటి పెద్ద ప్రాజెక్ట్ కనుక దాన్ని రైతులకు చెందాలి అనేది. ఇప్పుడు అతను కూడా అదే అంటాడండి, రైతులు ఇదంతా నన్ను అంటారేంటి, అసలు సంఘం డైరీని వివాదాల్లోకి రావద్దు, ఇది రైతులది అంటాడు. రైతులు అయితే రైతులకు అప్పచెప్పాయి, నువ్వెందుకు పద్దాక చైర్మన్ ఉండాలి, నువ్వు వెళ్ళి రాష్ట్రంలో మంత్రి అవుతావు. ఆయన రైతే. ఇప్పుడు నేను అంతకుముందు ఎందుకంటే 10-12 మంది చైర్మన్లు మారారు, మరి ఈ మధ్య 10-12 ఏళ్ళ నుంచి ఎందుకు చైర్మన్ మారట్లేదు? నీకు గుర్తాదిపించు. దాని రూపం మార్చుకుంది సార్, అది లిమిటెడ్ కంపెనీగా మార్పు చెందింది. అక్కడ నుంచే వీరికి చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు ఉండే, అది చేసి నువ్వు తప్పు అని చంద్రబాబు నాయుడు గారు 100% విభేదం. ఎందుకయ్యా అంటే ఆ డైరీని వాళ్ళ చేయడం తప్పు అనేది వాళ్ళ స్టాండ్. విభేదించి కూడా తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఉండొచ్చు, దాంట్లో పెద్ద. నేను చెప్తాను కదండి, వ్యాక్యూమ్ ఉంది. ఇటు తెలుగుదేశంలో వ్యాక్యూమ్ ఉంది, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్లో కూడా ఇంతకుముందు వ్యాక్యూమ్ ఉంది. 9 సార్లు ఒక నియోజకవర్గంలో నిలబడిన అభ్యర్థి మళ్ళీ నిలబడలేదంటే అతను తీయటం అంత తేలికవుతుంది అంటారు ఏ పార్టీకైనా? బలమైన నాయకుడి కిందే రూపాంతరం చెందాడు కదా. సరే, అది డిఫరెంట్, నా ఫెనామినా డిఫరెంట్, మీరు అనుకునే ఫెనామినా మీరు కూడా అట్టాగ అనుకుంటున్నారు. ధూళిపాల నరేంద్ర పెద్ద ఆజానుబాహువు, శాసిస్తే ఎలక్షన్ గెలుస్తాడని అట్టేమి లేదు. మీకు ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఏనాడు 3-4 వేలు 5 వేలతో గెలిచేవాడండి అంత. అంటే కొత్త అదే కొత్త అభ్యర్థి వచ్చినప్పటికీ కూడా వారు వాడు గెలుస్తున్నటువంటి మెజారిటీ చాలా తక్కువ ఉంది. మొన్నే నిజం చెప్పాలంటే మొన్నే ఎక్కువ కూటమి ఉండడం వల్ల, లేకుంటే పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ వల్ల కాపు ఓటింగ్ ఎక్కువ పడడం వల్ల వారికి వచ్చి ఉండొచ్చు. కానీ అంతకుముందు కూడా టైట్ ఫైటే. ఏది అప్పుడప్పుడు వచ్చే ట్రిప్కి ఒకసారి వచ్చే కృష్ణుడే ఫైట్ ఇచ్చాడు ఈయనకి. కాకపోతే కన్సిస్టెంట్గా మీకు ఒకటే వైఎన్ గారు, రాజకీయాల్లో కొద్దిగా సెంటిమెంట్ ఉంటుంది.
ఒకసారి ఓడిపోయిన వ్యక్తికి రెండోసారి కొద్దిగా సానుభూతి వస్తుంది. ఆ సానుభూతి ఓట్లు గెయిన్ చేసుకునే వరకు కూడా అభ్యర్థి నిలబడలేదు. వచ్చిన అభ్యర్థి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు.